సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే తెలుగుదేశం అభ్యర్థులకు బీఫామ్ల పంపిణీ పూర్తయింది. ఆల్ ది బెస్ట్ తమ్ముళ్లంటూ తెదేపా అధినేత చంద్రబాబు అభ్యర్థులకు బీఫామ్లు అందజేశారు. అభ్యర్థులందరూ విజయ బావుటా ఎగురవేయాలని స్ఫూర్తి నింపారు. ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల్లో 5గురిని మార్చి వేరొకరిని సర్దుబాటు చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో బీఫామ్ల పంపిణీ ప్రక్రియ సందడిగా సాగింది. అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల్లో కొంతమందిని మారుస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు బీఫామ్లు అందించిన చంద్రబాబు 5 స్థానాల అభ్యర్థిత్వాల్లో మార్పులు చేర్పులు చేశారు. ఉండి టికెట్ రఘురామకృష్ణంరాజుకి కేటాయించారు. ఆ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజును నరసాపురం పార్లమెంటు అధ్యక్షులుగా నియమించారు. నరసాపురం పార్లమెంటు అధ్యక్షురాలిగా ఉన్న తోట సీతారామలక్ష్మిని పొలిట్ బ్యూరోలోకి తీసుకోవడంతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సమన్వయకర్తగా నియమించారు. మాడుగుల టికెట్ను బండారు సత్యనారాయణమూర్తి దక్కించుకోగా పాడేరు టికెట్ను గిడ్డి ఈశ్వరికి అధిష్టానం కేటాయించింది. మడకశిర స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఎంఎస్ రాజు బరిలోకి దిగనున్నారు. వెంకటగిరి స్థానాన్ని కుమార్తె లక్ష్మీ సాయిప్రియ నుంచి తండ్రి కురుగొండ్ల రామకృష్ణకు మార్చారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి నేను ఇక్కడ పోటీ చేస్తానని చెప్పి ఎప్పుడు చెప్పింది లేదు. చంద్రబాబు గారే 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నన్ను పరిశీలించడం జరిగింది. తర్వాత బాపట్లకి ఆల్మోస్ట్ నిర్ణయించిన తర్వాత కొన్ని సమీకరణాల దృష్ట్యా నాకు ఆ సీటు దక్కకపోవడం, ఈరోజు మడకశిర నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు నాకు పిలిచి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నా మీద పెట్టినటువంటి బాధ్యతని ఖచ్చితంగా బాధ్యతాయుతంగా వ్యవహరించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరినీ కలుపుకొని పోయి పనిచేసి ఖచ్చితంగా మడకశిరలో విజయదుందుబి మోగిస్తాం. అండి, ఇది మా మోదమ్మ దుర్గమ్మ తల్లి ఇచ్చినటువంటి అదృష్టం. చంద్రబాబు నాయుడు గారు మా గిరిజన ప్రాంతాలని అభివృద్ధి సంక్షేమ పదంగా ఏదైతే గతంలో 2014 నుంచి 19 వరకు చేశారో ఇప్పుడు కూడా చేస్తారనేటువంటి ఒక నమ్మకంతో మా ప్రజలంతా కూడా తెలుగుదేశం కూటమికి ఉన్నారు. ఖచ్చితంగా గెలిచి వస్తామని. చిన్న పాప ఉంది, టైం ఉంది కాబట్టి మళ్ళా చిన్న పాప ఉంది ఇబ్బంది కాబట్టి అందుకని మళ్ళీ నాకే మార్చి ఇవ్వడం జరిగింది. అందుకని చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు రుణపడి ఉంటా, ఎప్పటికీ ఆయన అడుగు అలా నడుస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. హ్యాపీగా ఉందండి. ప్రజలందరూ ఒక లాస్ట్ టైం గా ఆయన ఒక ఎమ్మెల్యేగా చూడాలని కోరుకుంటూ ఉండే ప్రజల కోరిక పైన ఇంకా మేము చంద్రబాబు నాయుడు గారిని అడిగి యాక్సెప్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు మా నాన్నగారు ఎమ్మెల్యే అయినా కూడా నేను ఆల్రెడీ దీంట్లోకి దిగేశాను కాబట్టి ఇంకా డెవలప్మెంట్స్ నేను ప్రజలకి ఏమేమి చేయాలని ప్రామిస్ చేశానో అవన్నీ ఖచ్చితంగా చేసి తీరుతాము. బీఫామ్ల ప్రక్రియకు 13 మంది అభ్యర్థులు హాజరు కాలేకపోయారు. ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, రాయదుర్గం నుంచి కాల్వ శ్రీనివాసులు, నరసరావుపేట అభ్యర్థి అరవింద్ బాబు, విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్, చిలకలూరిపేట అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు, కోవూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆత్మకూరు అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి, పలమనేరు అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి, బనగానపల్లె నుంచి బీసీ జనార్దన్ రెడ్డి, తాడిపత్రి అభ్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డి, రాప్తాడు అభ్యర్థి పరిటాల సునీత, కడప అసెంబ్లీ అభ్యర్థి మాధవిరెడ్డి వివిధ కారణాల వల్ల హాజరు కాలేదు. కడప అభ్యర్థి మాధవిరెడ్డి బదులు ఆమె భర్త రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తరపున ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీఫామ్స్ తీసుకున్నారు. దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థులకు బీఫామ్లు పెండింగ్ లో పెట్టారు. అనపర్తి వ్యవహారంపై స్పష్టత వచ్చాక దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థులకు బీఫామ్లు ఇవ్వనున్నారు. అనపర్తి తెలుగుదేశం టికెట్ ఆశించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భాజపా తరపున పోటీ చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనపర్తి రామకృష్ణారెడ్డి గారు బీజేపీ తరఫున పోటీ చేసే దానికోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టు, ఎందుకంటే వాళ్ళు పార్టీ తరఫునే పనిచేయాలని నిర్ణయించారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీట్ని కేటాయింపు చేయడంలో తప్పనిసరి పరిస్థితుల్లో 42 సంవత్సరాలుగా పార్టీకి అంకిత బలంలో పనిచేసిన మూలారెడ్డి గారి కుటుంబాన్ని ఏదో రకంగా రంగంలో ఉంచాలన్న లక్ష్యంలోనే అందరం కృషి చేస్తా ఉన్నాం. ఆయనకి కూడా న్యాయం జరగాలి. అది పొత్తులో భాగంగా బీజేపీ కేటాయింపు చేశారు కనుక రామకృష్ణారెడ్డి గారిని అక్కడ పోటీ చేయమని కూడా వారిని మేము కోరటం జరుగుతా ఉంది. లోక్సభ అభ్యర్థులతో కలిసి అసెంబ్లీ అభ్యర్థులు అధినేతతో బీఫామ్స్ పట్టుకుని ఫోటోలు దిగారు. తొలిసారి బీఫామ్ అందుకున్న అభ్యర్థులు తమకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు. పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థులతో కలిసి చంద్రబాబు తన నివాసంలో భోజనం చేశారు. ప్రతి ఒక్కరూ విజయం సాధించాలంటూ శుభాకాంక్షలు చెబుతూ వారిలో స్ఫూర్తి నింపారు.